సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. యాంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశరావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ, రాయిపరెడ్డి, పోతిరెడ్డి రాయిపరెడ్డి, జసిందా, శ్యామల సొలమన్ రెడ్డి, శౌర్యులు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్లీవమ్మ కుటుంబ సభ్యులు, గాలి శ్లీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేక్లమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉరుసుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డా తెరేసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాల్రెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జీ తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు, మాదాని విమలమ్మ, పసల సౌరయ్య, తామసమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు పసల ప్రకాశరావు కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఈ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మన్స్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారలారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞతలేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించుడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష పాక్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చడి లెక్కలేని
పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవరిని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవతరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి.
సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ప్రియ దైవ ప్రజలారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు విజయవాడ మేత్రాసనం, నూజివీడు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు పాపట్ల మాణిక్యరావు, వాణి కుమారి, వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, ఆకాష్, ఆవని, అర్చనలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు చింతగడ రాయప్ప పీటర్ 33వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు చింతగడ నక్షత్రమ్మ సిహెచ్ నిర్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శౌరి, రాణి, జ్యోతి, జయరాజ్, విజయ్, అలెగ్జాండర్, బాబు, రతన్, సంజయ్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బోయినపల్లి విచారణ, కీర్తిశేషులు సల్భిన్లా జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సల్భిన్లా తెరేసా, ప్రేమ్ కుమార్, ఆనంద, మేరీ, ఉడమల శివరెడ్డి మరియు థామస్, నవ్య కీర్తి, స్నేహ, ఏంజలీనా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కూకట్పల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపుడి రితిక్కి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాబో కాలంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పోతిరెడ్డి శ్రీవారెడ్డి, సెలీనా, దుగ్గింపుడి ప్రతిభ, విజయ్ భాస్కర్, జోజిరెడ్డి, రెజీనమ్మ, సునీల్, స్వర్ణ, రోనిత్ మరియు గాలి నమ్రత, అనురాగ్ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, రాజమండ్రి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న అజయ్ కార్తిక్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సుధీర్ ప్రసాద్, పద్మ, అజిత్ కీర్తి, రాజీవ్, రెవరెండ్ ఫాదర్ మనోజ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, లూర్ద్ మాత కెథీడ్రల్ విచారణ, పునీత సెసిలియమ్మ గారి పండుగ సందర్భముగా కీర్తిశేషులు శ్రీమతి నంది మేరీ సిసిలియా రిటైర్డ్ టీచర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ సుజాత, డాక్టర్ సుచిత్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశంలో కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థనలు చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, నవంబర్ 22వ తేదీ ప్రత్యేకముగా మనం ఈరోజు పునీత సెసిలియమ్మ గారిని స్మరణ చేసుకుంటున్నాం. వారు తిరుసభలో వేద సాక్షిగా ఒక కన్యకగా స్మరింపబడుతూ ఉన్నారు. వీరి యొక్క ప్రత్యేకత ఏమిటనగా ఈమెకు సంగీతం పట్ల అధిక ఆసక్తియు ప్రీతియు కలిగి ఉండి దాంట్లో ప్రావీణ్యం గడిచి దేవుని స్తుతి గానములో తన జీవితాన్ని ఎంతగానో వెచ్చించి పాటుపడి ఉన్నారు. అటువంటి వారు ఈరోజు ప్రత్యేకముగా మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన దేవాలయాల్లో పాటలు పాడే వారందరికీ పాలక పునీతులుగా ఉన్నారు. గాయకులకు, సంగీత విద్వాంసులందరికీ కూడా ఈమె పాలక పునీతురాలుగా తిరుసభ ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి
మన క్వైర్స్ మెంబర్ అందరికీ, పాటల బృందాలన్నిటికీ కూడా ప్రత్యేక పండగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈమె వలె వీరందరూ కూడా ప్రభు స్థుతిలో సేవలు చేయాలని, ప్రభు స్తుతించటంలో, వేరే వారిని ప్రేరేపించటంలో, ప్రార్థనలో నిమగ్నం చేయటంలో వారి వంతు పాత్ర సక్రమంగా నెరవేరుస్తూ ఈమె మాదిరిగా దేవుని మహిమ కోసం పాటుపడతారని ఆశించి వీరందరి కొరకు ప్రార్థనలు చేస్తాం. మరి దేవుని స్తుతించడమే మన జీవితంలో మనం చేయగలిగినటువంటి గొప్ప కార్యం. మనందరినీ ఆయన స్తుతి కొరకు దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. పరలోకంలో దూతలు దేవుని నిత్యము స్తుతిస్తున్నారు. భూలోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆ దేవుని స్తుతించడంలో మన జీవితాలు వెచ్చిస్తే దానికి మించినటువంటి ఆనందం మరొకటి లేదని పునీత శశిలమ్మ గారు పలికి ఉన్నారు. అటువంటి ఒక బిడ్డలుగా మనం జీవించటకు మన భక్తి విశ్వాసాలను ప్రేరేపించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా సమర్పించటకు మనం చేసిన పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను కీర్తించుటకును నీ స్తుతి గానములను చేయుటకును పునీత సెసిలియను మీ దాసురాలుగా ఎన్నుకొంటివి. ఆమెను ప్రతి సంవత్సరము స్మరించుకొని ఆనందించు మమ్ము దీవింపుము. ఆమె విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము మా వాక్కు క్రియల ద్వారా నీ నామ కీర్తిని వెల్లడి చేయనట్లు అనుగ్రహింపుము. నీ కుమారుడైన క్రీస్తు నీ సేవకుల జీవితములలో నెరవేర్చు అద్భుత కార్యం మేము ప్రకటింతుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను అతని చేతి నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తింటిని. మొదటి పఠనము దర్శన గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనముల వరకు. దేవలోకము నుండి నేను పూర్వము వినియున్న స్వరము నాతో మరలా ఇట్లు పలికెను. సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న దేవదూత హస్తము నుండి తెరిచియున్న గ్రంథమును తీసుకొనుము అనెను. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించి తిని, దీనిని తీసుకొని తినుము, అది నీ కడుపులో చేదుగా నుండును, కానీ నీ నోటిలో మాత్రము తేనె వలె తీయగా ఉండును అని అతడు నాతో పలికెను. నేను అతని చేతి నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తింటిని. అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను, కానీ తినిన తరువాత అది నా కడుపులో చేదుగా మారేను. అప్పుడు అనేక మంది ప్రజలను, జాతులను, భాషలను, రాజులను గూర్చి మరలా నీవు ప్రవచింపవలెను అని నాకు చెప్పబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు ప్రభు, నీ వాకులు నా నోటికి తీయగానున్నవి, నీ వాక్కులు నా నోటికి తీయగా ఉన్నవి, తేనె కంటే మధురముగానున్నవి, తేనె కంటే మధురముగా ఉన్నవి. పెద్ద సంపదలను కూడబెట్టుకొనుట వలనగాక
నీ శాసనములను పాటించుట వలన నేను ఆనందము చెందుదును. నేను నీ శాసనములను చూచి సంతోషింతును అని నాకు సలహాను వసగును. అందరూ ప్రభు ప్రభు, నీ వాకులు నా నోటికి తీయగానున్నవి, నీ వాక్కులు నా నోటికి తీయగా ఉన్నవి, తేనె కంటే మధురముగానున్నవి. తేనె కంటే మధురముగా ఉన్నవి. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే మెరుగైనది. నీ వాకులు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి. అందరూ ప్రభు ప్రభు, నీ వాకులు నా నోటికి తీయగానున్నవి, నీ వాక్కులు నా నోటికి తీయగా ఉన్నవి, తేనె కంటే మధురముగానున్నవి. తేనె కంటే మధురముగా ఉన్నవి. నీ శాసనములను నేను శాశ్వత వారసత్వముగా చేసుకుంటిని. అవి నా హృదయమునకు ఆనందమును వసుగును. నీ ఆజ్ఞల మీద గల మిక్కుటమైన కోర్కెచై నేను నోరు తెరిచి ఆరాటము చెందుచున్నాను. అందరూ ప్రభు ప్రభు, నీ వాకులు నా నోటికి తీయగానున్నవి, నీ వాక్కులు నా నోటికి తీయగా ఉన్నవి, తేనె కంటే మధురముగానున్నవి. తేనె కంటే మధురముగా ఉన్నవి. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నీ కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై, జీవజలములలో నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై. మాట్లాడుమో దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడుమా దేవా నిత్య జీవపు ఊటలు. మాట్లాడుమో దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడుమో దేవా నిత్య జీవపు ఊటలు. కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. ఇర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రమోదమాయెను. ఇర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రమోదమాయెను. నీ వాక్కును మేము ఆలించగా నాలోని పాపము పోయేగా, నీ వాక్కును
కొనియాడుతూను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము వచనములు 45 నుండి 48 వరకు. యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచూ ఉండెను. అక్కడ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు ఆయనను నాశనం చెయ్యచూచిరి. కానీ ప్రజలందరూ యేసు బోధలయందు నిమగ్నమై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ ఆరంభములో చెప్పిన విధముగా ఈరోజు మనము పునీత సెసిలియమ్మ గారి యొక్క పండుగని కొనియాడుచున్నాం. వారి యొక్క జీవితమును గురించి చదువుతున్నప్పుడు చాలా గొప్ప విషయములు, ఆమె యొక్క బలమైన ఘనమైన విశ్వాసము నేను అర్థం చేసుకున్నాను. అవి కొన్ని ఈ సమయములో మీతో పంచుకోవటానికి ఆశగా ఉన్నా. ఆమె యొక్క బాల్య జీవితము, ఆమె వివాహ జీవితము, ఆమె యొక్క మరణము, ఈ 3 అంశాలు మనము క్లుప్తముగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఆమె ఏ సంవత్సరము జన్మించినందని మనము చరిత్ర ప్రకారము ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఆమె క్రీస్తు శకము 2వ శతాబ్దమునకు చెందిన రాలుగా గుర్తింపబడుతూ ఉన్నది. రోము నగరములో జన్మించారు. క్రైస్తవ కుటుంబములో జన్మించారు. ఒక ధనికమైన ఉన్నత వంశములో ఆమె జన్మించారు. అప్పటికి రోము సామ్రాజ్యంలో క్రైస్తవ మతము అనగదొక్కబడుతూ అనేక చిత్రహింసలకు బలిగాబడుతూ ఉన్నది. అయినప్పటికీ ఈ కుటుంబంలో క్రైస్తవ విశ్వాసములో ఈమె పెరిగి ఉన్నది. చిన్న ప్రాయము నుండి కూడా ఆమెకు సంగీతం పట్ల చాలా మక్కువ కలిగి ఉన్నది. దానితో ఆ సంగీతంలో ప్రావీణ్యాన్ని గడించే ప్రయత్నంలో ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసి తన యొక్క గానముతో దేవుని స్తుతించటము మొదలుపెట్టింది. ఆ విధముగా దేవుని స్థితిలో తన జీవితం సాగాలని ఎంతగానో ఆశించి బాల్యం నుండి కూడా చాలా భక్తి విశ్వాసాల్లో పెరిగి వచ్చారు పునీత సెసిలియమ్మ గారు. ఆమె చిన్న ప్రాయములోనే తన్ను తాను దేవునికి అంకితము చేసుకున్నది. నేను దేవుని కొరకే జీవిస్తాను, నా జీవితమే దేవునికి అర్పించుకుంటాను అనే ఒకే ఒక ధ్యేయం ఆమె జీవితంలో ఆమె పెట్టుకొని ఉన్నది. కాబట్టి ఆమె తన పరిశుద్ధ జీవితాన్ని నిర్ణయించుకున్నారు. ఉపవాసాలు, ప్రార్థనలు, రకరకాల జపతప ధాన్యాలు చేస్తూ ఆమె ఒక పవిత్ర జీవితాన్ని సాగించింది. ఒక బాలికగా ఒక ఉన్నతమైన లక్ష్యముతో ప్రభు కోసం జీవించాలని, పరిశుద్ధ జీవితం జీవించాలన్న లక్ష్యముతో ఆమె బాల్యాన్ని గడిపింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ఆదర్శం! నేటి బాలికలకు ఆమె జీవితము ఒక రకముగా విచిత్రముగా ఉండవచ్చు, కానీ ఆ యొక్క విశ్వాస జీవితం మనమందరం కూడా గమనించాలి. ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత, చిన్న ప్రాయములోని దేవుని మీద అంత గొప్ప ప్రేమ, దేవుడంటే అంత ఇష్టము, దేవుణ్ణి మహిమపరచటం, స్తుతించటమే నా జీవిత లక్ష్యం అనుకోవటం ఎంత గొప్ప భాగ్యం. అలాంటిది మన పిల్లలకి ఈరోజు అర్థమవుతుందా? మన పిల్లలు ఆ విషయాన్ని తెలుసుకుంటారా? ఆమె ధనిక కుటుంబంలో జన్మించిన
ఉన్నత వంశంలో జన్మించిన అవన్నీ కూడా ఈమె మీద ప్రభావం చూపించలేదు. ఆస్తి పాస్తులు ఆమెను ఏ విధంగా కూడా ప్రభావితం చేయలేదు. దేవుని యందు భక్తి మాత్రమే ఆమెను నిండుకొని ఉన్నది. గొప్పతనం అలాంటిది మన పిల్లలకి వస్తుందా? రావాలని ఆశించి ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయానికి వస్తే, ఆమె యువ ప్రాయానికి వచ్చినప్పుడు ఆమెకు ఇష్టాలు లేకపోయినా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఆమె యొక్క ఇష్టాలని తెలుసుకోకుండానే ఆచారం ప్రకారముగా తల్లిదండ్రులు వారి బాధ్యతగా ఒక మంచి ధనిక కుటుంబంలో జన్మించిన అందగాడైన వలేరియన్ అనేటువంటి ఒక యువకుడితో ఆమెకు వివాహాన్ని నిశ్చయించారు. ఆమె తల్లిదండ్రుల యొక్క మనసుని నొప్పించడానికి ఇష్టపడక ఆ పెళ్ళికి అలా ఆమె అంగీకరించింది. పెళ్లి రోజున ఆ పెళ్లి తంతు ప్రారంభమైనప్పుడు ఆమె అలానే కూర్చుంది. ఒక ఆట బొమ్మలాగా అక్కడంతా కూడా చూసుకుంటూ అలానే మౌనముగా ఆ తంతంతా కూడా ఆమె ఉండిపోయింది. పెళ్ళికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా ఆ కార్యక్రమం అంతా చూశారు, వైభవముగా చేశారు. ధనికులు కాబట్టి ఈమె మాత్రం నోరు మెదపలేదు. ఇక్కడ వంగమంటే అక్కడ వంగటం, కూర్చోమంటే కూర్చోవటం, లేవమంటే లేవటం, ఆ విధముగా ఆమె ఆ యొక్క తంతులో పాల్గొనింది. ఆ యొక్క పెళ్లి తంతు అంతా కూడా అయిపోయిన తర్వాత వచ్చిన బంధువులు మిత్రులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పెళ్లి రాత్రి ఆమె పెళ్లి చేసుకున్నటువంటి వలేరియన్ యువకుడు మాత్రం ఇద్దరే ఉన్నారు. ఆ సమయంలో సిసిలియమ్మ ఆయనతో ఒక మాట అన్నది. ఎంత ధైర్యం ఉంటే ఆమె ఈ విధముగా ఆ రోజు చెప్పిందో మనం ఆలోచించాలి. ఆ సమయంలో ఆమె వలేరియన్తో ఈ రహస్యం చెప్పింది. ఒక రహస్యాన్ని నేను నీకు చెప్పదలుచుకున్నాను. నన్ను నేను దేవునికి అర్పించుకున్నాను. నిరంతరం ఒక దేవదూత నన్ను కాపలాగాస్తూ ఉంటారు. మీరు నన్ను తాకినట్లయితే ఆ తర్వాత మీరే బాధపడవలసి వస్తుంది. అయితే నా కన్యత్వాన్ని మీరు గౌరవిస్తే ఆ దేవదూత నన్ను ప్రేమించినట్లే మిమ్ము కూడా ప్రేమిస్తుంది అని చెప్పింది. ఈ మాటలు విన్న ఆమె భర్తకు వలేరియన్కి సందేహం, ఏం దేవదూత అనేటువంటి సందేహం. మరొక వైపు భయం, ఏ విపత్తు వస్తుందన్నటువంటి భయం. ఇంకో దిక్కు కోపం, ఏంటి నాకు ఈ పెళ్ళా అనే కోపం. ఇటువంటి యొక్క భావాలతో హృదయంలో మునిగి ఉన్నాడు. ఆయన కూడా ఆలోచన చేసుకొని మరలా తర్వాత శేషిలమ్మ గారితో ఒక మాట అన్నాడు. సరే, ఆ దేవదూతని నాకు కూడా చూపించు, అయితే నేను నీ కోరికని మన్నిస్తాను, నీ దగ్గరికి రాను అని అన్నాడు. అప్పుడు దేవదూతని చూపించమని అడిగితే శిశిలమ్మ ఆయనకు చెప్తూ ఉంది, నీవు నిజదేవుడైన ఆ ఏకైక దేవుణ్ణి విశ్వసించి జ్ఞానస్థానాన్ని తీసుకుంటే నీకు ఆ దేవదూతని చూపిస్తాను అని చెప్పి ఆమె మాట్లాడింది. అప్పుడు వలేరియన్ అంగీకరించాడు. అంగీకరించి జ్ఞానస్థానం తీసుకోవటానికి రోమనగర అవతల మరి ఎవరు కనపడకుండా క్రైస్తవులకి సేవలు అందిస్తూ ఉన్నటువంటి వారు అర్బన్ పీఠాధిపతులను ఆయన వెళ్ళి కలిసి క్రైస్తవ విశ్వాసాన్ని నేర్చుకొని జ్ఞానస్థానాన్ని స్వీకరించాడు. జ్ఞానస్నానాన్ని స్వీకరించిన తర్వాత వలేరియన్ తిరిగి సిసిలియమ్మ దగ్గరికి వచ్చాడు. సిసిలియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కూర్చుని ఉంటే ఆమె ప్రక్కలో రెక్కలు కలిగినటువంటి ఒక దేవదూత దర్శనం ఆయనకి కలిగింది. అప్పుడు
ఆయన దగ్గరికి రాగానే ఆ దేవదూతలు గులాబీ పుష్పాలతో, లిల్లీ పుష్పాలతో అల్లినటువంటి ఒక దండని తీసి ఆయన మెడలో వేసింది. ఆయన ఆ సమయంలో ఆ దేవదూత నుండి పొందినటువంటి గౌరవానికి మురిసిపోయి మహా ఆనందపరుడై అతను ఎంతో ఆనందించాడు. తను కూడా తన దేహం కూడా గాలిలో తేలినట్టుగా దేవదూత భావాన్ని పొంది ఎంతో ఆనందించాడు. ఆ సమయంలో ఆయన కలిగినటువంటి ఆనందముతో ఆయన తన సోదరుడైనటువంటి త్రిబుషియస్ని పిలిచి తన యొక్క ఆనందాన్ని పంచుకున్నాడు. నీవు కూడా క్రైస్తవుడిగా మారు, క్రైస్తవుడిగా మారితే నీకు చాలా గొప్ప ఆనందము కలుగుతుంది, ఈ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి అతన్ని ప్రేరేపించి అతని కూడా క్రైస్తవుడిగా మార్చాడు. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు, వలేరియన్ మరియు త్రిబుషియస్ ఇద్దరు కూడా రోమ్ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులకి సేవలు చేస్తూ, వారిని పరామర్శిస్తూ, వారికి సహాయం చేస్తూ, ఇంకా మరణించిన వారిని భూస్థాపితం చేస్తూ మంచి క్రైస్తవులుగా జీవించడం ప్రారంభించారు. అది చూసినటువంటి రోమన్ సైనికులు వారిని నిర్బంధించారు. ఆ దబ్బర దేవతల్ని ఆరాధించమని బలవంతం చేశారు. అయినా వారు అంగీకరించలేదు. అప్పుడు వారిని మరణశిక్ష విధించారు. మరి వరేలియన్ మరియు త్రిబుషియస్ని ఖండిస్తానికి మ్యాక్సిమస్ అన్నట్టు అతనికి అధికారానికి బాధ్యత ఇచ్చారు. వారిని మరణశిక్షకు విధిస్తూ మరణానికి గురి చేస్తుంటే వారి దగ్గర నుండి వస్తున్నటువంటి సువాసనలను చూసి ఆ మ్యాక్సిమస్ కూడా ఆశ్చర్యపోయి అతను కూడా క్రైస్తవుడిగా మారిపోయారు. ముగ్గురు క్రైస్తవులయ్యారు. ఆ రోము సైనికులు ఆశ్చర్యపడుతూ వారందరినీ కూడా కనికరం లేకుండా చంపివేశారు. ముగ్గురు కూడా వేద సాక్షులుగా ప్రాణాలు అర్పించారు. వలేరియన్, త్రిబుషియస్, మ్యాక్సిమస్. మరి వారందరినీ సిసిలియమ్మ భూస్థాపితం చేపెట్టింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా తను దేవునికి అర్పించుకొని తన ద్వారా వారిని కూడా దేవుని వైపు మలచి వారిని కూడా వేద సాక్షులుగా తయారు చేసిందంటే ఆమె విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం! దేవునిలో మునిగి తేలుతున్నటువంటి జీవితం. ఇక చివరిగా ఆమె కూడా వీరిని భూస్థాపితం చేస్తుంటే ఆ సైనికులు ఓర్వక ఈమెకు కూడా మరణశిక్షని విధించారు. ఆ మరణశిక్ష విధిస్తానికి ఒక భటుని ఏర్పాటు చేశారు. ఆ భటుడికి కత్తినిచ్చి ఆమె యొక్క మెడ నరికి చంపాలన్నారు. దానికి ముందుగా భటుడు ప్రయత్నం చేశాడు. ఆమె యొక్క నోరు మూసివేసి, ముక్కు మూసివేసి ఒక గదిలో పెట్టి బిగించారు. కానీ ఆమె ప్రాణాలు పోలేదు. అది చూసిన తర్వాతనే ఆ భటుడు కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని ఆమె మెడ మీద 3 వేట్లు వేశాడు. 3 వేట్లు వేసినా కూడా ఆమె మరణించలేదు. 3 ఘాట్లే పడ్డాయి. రక్తం కారుతూ ఉంది. ఆయన కూడా ఆ రక్తం కారుతూ ఉన్నప్పుడు విలవిలవలాడుతున్నటువంటి ఆమె ఏమని పలుకుతుందంటే ఆమె మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయంలో ఆమె పలికినటువంటి మాటలు ఈ విధముగా ఉన్నాయి. నా యేసుక్రీస్తు ప్రభు వధువు నేను అని ఆమె ప్రకటించింది. ఈ ప్రాణాపాయ స్థితిలో ఈ విధముగా నేను ఆ ప్రభువుకు చెందిన దానని, ఎవరు కూడా నన్ను ఆ ప్రభు నుండి వేరు చేయలేరు అని చెప్పి ఆమె అన్నది. తర్వాత నన్ను ఎవరైతే మరణశిక్ష గురి చేస్తున్నారో వారిని నేను క్షమిస్తూ ఉన్నాను, నాకున్న సంపద అంతా కూడా పేదలకు ఇచ్చివేస్తున్నాను అని చెప్పి చివరికి తన యొక్క ప్రాణాలు అర్పించింది. అటువంటి ఆమె యొక్క పెద్ద గృహాన్ని ఒక ప్రార్థన ఆలయముగా మలిచారు. ఈమె యొక్క వేద సాక్షి జీవితం ఎంత ఆదర్శం! మరణంలో కూడా నేను ప్రభు వధువును అని ప్రభుకి సంపూర్ణ అంకిత భావాన్ని వ్యక్తం చేసింది. చిన్న ప్రాయం నుండి మరణం వరకు ఒకే విశ్వాసం. అలాంటి యొక్క విశ్వాస జీవితాలు మనం ఈరోజు ప్రేరణ పొంది బలంగా మన విశ్వాసాలు జీవించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది అవమానపరిచినా, బాధించినా ప్రభు కోసం జీవించే శక్తిని మనకు దయచేయమని ఆ ప్రభుని దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం.
అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక, జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవిత గానము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవిత గానము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నేను నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన పునీత సెసీలియమ్మ సంస్మరణను కొనియాడుచు మేము అర్పించుచున్న అర్పణను మీకు అంగీకార యోగ్యమవునుగాక. ఆమె భరించిన బాధలతో పోరాడిన తీరు మీకు ప్రీతిపాత్రమాయను. అటులని మా జీవితార్పణము కూడా మీకు ఆమోదయోగ్యమవునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావనపిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇలయన వేద సాక్షి అయిన పునీత సెసీలియమ్మ క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా ఆమె మరణమునందు నీ మహాకార్యములో ప్రత్యక్షమవుతున్నవి. బలహీనులకు నీవు శక్తినొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో అనేకమై మేము భూమిపై మేము నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధములనే భోజన అనంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులందరితోను మరియు పునీత సెసిలమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. విశ్వాస జీవితము మనందరికీ ఒక సవాలు లాంటిది. పునీత సెసిలియమ్మ ఎంతటి సవాలు ఎదుర్కొని దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని జీవించిందో మనం ఆలకించున్నాం. అలాంటి ఒక బలమైన విశ్వాసమును, ఆ సవాల్ లాంటి విశ్వాసమును మనం జీవించ కృపను దయచేయమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు.
సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, కన్యకయో వేద సాక్షి పునీత సెసిలియమ్మకు రెండంతల విజయమును ప్రసాదించి పునీతుల మధ్య ఆమె ఖ్యాతిని అధికము చేసి తిర్రి. ఈ దివ్య బలి పూజలో బలముతో మేము చెడుగును ధైర్యముతో విస్మరించి స్వర్గ మహిమకు పాత్రులమౌదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సెసిలియమ్మ, నీవు సర్వేశ్వరుని స్వరనివమ్మ. సెసిలియమ్మ, మాకు సర్వేశ్వరుని వరనివమ్మ. సెసిలియమ్మ, నీవు సర్వేశ్వరుని స్వరనివమ్మ. సెసిలియమ్మ, మాకు సర్వేశ్వరుని వరనివమ్మ. సుమధుర స్వరముతో మాకై వేడుము సతతము. సుమనోహర వరముగా మమ్ము నడుపుము నిరతము. సుమధుర స్వరముతో మాకై వేడుము సతతము. సుమనోహర వరముగా మమ్ము నడుపుము నిరతము. రాగము సరాగము గీతము సంగీతము నీ జీవితం. రాగము సరాగము గీతము సంగీతము నీ జీవితం. నీ జీవితం. సెసిలియమ్మ, నీవు సర్వేశ్వరుని స్వరనివమ్మ. సెసిలియమ్మ, మాకు సర్వేశ్వరుని వరనివమ్మ. నిర్మలమైన నీ మనసు నీ యేసుకు అంకితమిస్తూ చేసావు నీ రాజనం. భౌతికమైన నీ దేహం పరిశుద్ధము కానివ్వలేదు ఈ లోకానికి దాసోహము. అదే కదా నీ భేదము వేద సాక్షి మరణము. అదే కదా నీ భేదము వేద సాక్షి మరణము. రాగము సరాగము గీతము సంగీతము నీ జీవితం. రాగము సరాగము గీతము సంగీతము నీ జీవితం. నీ జీవితం. సెసిలియమ్మ,
నీవు సర్వేశ్వరుని స్వరానివమ్మా. సెసిలియమ్మ మాకు సర్వేశ్వరుని వరానివమ్మా. సుమధుర స్వరముతో మాకై వేడుము సతతము. సుమనోహర వరముగా మమ్ము నడుపుము నిరతము. సుమధుర స్వరముతో మాకై వేడుము సతతము. సుమనోహర వరముగా మమ్ము నడుపుము నిరతము. రాగము సరాగము గీతము సంగీతము నీ జీవితం. రాగము సరాగము గీతము సంగీతము నీ జీవితం. నీ జీవితం నీ జీవితం.